అసలే ఒంటి నిండా గర్లం, ఆపై మందు సిగరెట్ అంటే చాలా కష్టం. ఇందులో ఉన్న పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. నువ్వంట్రా ఇంకా నయ్యం, జస్ట్ మిస్. ఏరి మన బ్యాచ్ ఏరి. రే ఏట్రా ఇవన్నీ? రే అన్నొచ్చాడు, ఒలి పండుగ జరగాల్సిందే. రే వద్దు, రే వద్దనా? వద్దు వద్దు రే జగ్గు, రే మీకే చెప్తున్నాను, వద్దు వద్దని చెప్తున్నానా? రే రే మీకే చెప్తున్నాను, వద్దు వద్దు వద్దు. రే అన్నయ్య తమ్ముడు, నువ్వు హీరో అన్నయ్య, ఏట్రా అలా చూస్తారు? అన్నీ వచ్చాడు, సంబరం స్టార్ట్ చేయండి. నేనేమన్నా స్వాతంత్రోద్యమంలో పాల్గొని వచ్చాను ఎట్రా? కూనీ చేసి జైలుకి వెళ్ళి వచ్చాను. నేనేదో ఘనకార్యం చేసినట్టు డ్యాన్స్లు వేస్తున్నారు. నాకెందుకు ఇవన్నీ? ఇంకప్పుడు నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళొద్దన్నయ్య. రండి ఎదవలారా. అన్న మమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళకన్నా నువ్వు. నేను ఎక్కడికి వెళ్తాను రా? ఎవడ్రా తలుపు తీశాడు? ప్రశాంతంగా పడుకొని ఊరినన్ను. ఎవడ్రా నువ్వు? ఆ మంచి గంధం వాడవా? రే చెర్రీ, ఎక్కడున్నావురా? నేను కిరణ్ని. కిరణా? ఎవడ్రా కిరణ్? నేను చిన్న కిరుని. నాయనా కిరు, నువ్వా? వచ్చేసావా నాయనా? రా కూర్చో. ఎలా ఉన్నావు?
మన వంశంలో తాత వంశంతో పుట్టినవాడు నువ్వేరా కిర్రు. వాడు నడుచుడు నీ తమ్ముడు ఒట్టి పిరికి పంద. జ్ఞానం వస్తుంది కదని చదివిస్తే ధైర్యం పోయింది. నువ్వు వచ్చేసావు నాయనా, నాకు చాలా ఆనందంగా ఉంది. జాగ్రత్తగా ఉండండి నాయనా, మన శత్రువులు ఈ ఎమకెంకెరలా తిరుగుతున్నారు. జాగ్రత్తగా తిరగండి నాయనా. అలాగే చిన్న. జాగ్రత్త నాయన, జాగ్రత్త. కిర్రు వచ్చేసాడు. కిర్రు నా బిడ్డలో వచ్చేసారా. జాగ్రత్త పడండి. విషపు నాగులు కూరలు చాచి కాటు వెయ్యాలని చూస్తున్నాయి. జాగ్రత్త పడండి. అమృతం తాగాక విషం వంట పట్టకపోవచ్చు, కానీ ఒంటి నిండా గరలం కమ్మాక అమృతమైనా కాపాడలేదు. అదిగో చూడు, శివుని కంటాన గరళపు మచ్చలు, అదెన్నడు చెరిగిపోని ఆరిపోని మంటల చిచ్చులు. అందుకే జాగ్రత్త పడండి. విషపు నాగులు కూరలు చాచి కాటు వేయాలని చూస్తున్నాయి. జాగ్రత్త పడండి. ఏమైంది త్రిపుర, ఎందుకు అలా ఉన్నావు? పెళ్ళి, షాదీ, నేను గుడికెళ్ళిన ప్రతిసారి ఇలానే వేధిస్తున్నాడు. ఏ బుల్బుల్, ఏమున్నావే బుల్బుల్? హే బుల్బుల్, నన్ను చూస్తే నువ్వు అదిరి పడతావు, కానీ నిన్ను చూస్తే నా నరాలన్నీ సుర్రుమంటాయి. హే मेरा कीर का लड़की मेरा जुबेदा, నన్ను సాధి చేసుకో. కైకు డర్. నా ముగ్గురు పిల్లల కన్నా నిన్ను బాగా చూసుకుంటా. ప్రతిసారి ఇలానే వేధిస్తున్నాడు. హే బుల్బుల్, నన్ను కాదని ఎవడో కుర్రాడితో తిరుగుతున్నావట? అల్లాకి కసం, వాణ్ణి ఖతం చేస్తా. తనకి మన గురించి కూడా తెలిసిపోయింది. మీ ఆడపిల్లలందరూ ఇంతేనా? ప్రేమ చూపించిన వాళ్ళు మాత్రం కాదంటారు. ప్రేమించానని చెబితే చాలు ఎవడానికైనా వెళ్ళిపోతారు. సముద్రం చాలా అందంగా ఉంటుందని అందరూ అనుకుంటారు, కానీ అలల రూపంలో భయపెట్టి ఒక్కోసారి బలి తీసుకుంటాయి. ఇప్పుడు హ్యాపీనా? ప్రాబ్లం ఏం లేదుగా? మళ్ళీ ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? లేదు. అవును, ఏం చేసావు?
అతను మళ్ళీ కనిపించలేదు. నేనేం చేశాను? బ్రతిమలాడాను, కాలు పట్టుకున్నాను, కన్నీరు కార్చాను. నువ్వే నా ప్రాణమని చెప్పాను. అబద్ధాలు చెప్పకు. హలో, ఏ త్రిపుర, ఏమైంది? హలో, నేను నిజమే చెప్తున్నా, అబద్ధం ఆడరాదు అని చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నా. త్రిపుర, నేను 10th ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని. ఇదిగో అమ్మాయి నిన్నే. ఇంటర్లో కూడా నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, తెలుసా నీకు? చెప్తే నమ్మవు కానీ చదువులో పడి తిండి కూడా తినడం మనిషిలా బాగా చిక్కిపోయా. నిజమమ్మా. ఏది నిజం చెప్పు, అతను ఏం చేసావు? పెళ్ళి కావాలా? పెళ్ళి కావాలా? ఎన్ని కావాలి? సరేరా, నేను చేస్తా నీ పెళ్ళి. పెళ్ళి 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 కావాలా నీకు? పెళ్ళి పెళ్ళి కావాలా? కైసే ముసలం అనరతు. రోజుకి 5 సార్లు నమాజ్ చేసి ఏం నేర్చుకున్నావు? ఒక ఆడపిల్ల ఇష్టం లేదు అని చెప్తే అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో అత్యంత అసహ్యమైన వ్యక్తి ఎవడో తెలుసా? ఒక ఆడపిల్ల ఖచ్చితంగా ఇష్టం లేదు అని చెప్పినా వెంటపడి వేధించేవాడు. ఎవడు ఎవడు ఎవడు? వెంటపడి వేధించేవాడు. వెంటపడి వేధించేవాడు. వెంట పన్ను. అల్లాకి కసం, ఈ అమ్మాయినా కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టను. నన్ను వదిలే, నన్ను క్షమించు. అల్లా నిన్ను క్షమిస్తాడేమో, నేను నిన్ను క్షమించను. ఇక్కడే ఆకలితో దాహంతో అలమటించి చచ్చిపో. నీ శరీరం పురుగులు పట్టి పాడైపోద్ది, అంతే. రేయ్, వెళ్ళిపోకు, నన్ను వదిలేసి వెళ్ళిపోకు. రేయ్ నిన్నే, రేయ్ వెళ్ళిపోకు. రేయ్ నిన్నే, నా కొట్లిప్పే. రేయ్ అల్లా నన్ను కాపాడు. రేయ్ నన్ను వదలరా, ఇక్కడ పులులు సింహాలు ఉంటాయిరా. రే నిన్నేరా. ఎవరైనా కాపాడండి. వెళ్ళిపోకరా. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా కాపాడండి, నన్ను కాపాడండి.